నాకు అంటే అందరూ పాటలు పాడుతున్నారు, పాటలతో పాటు ఆ గత జ్ఞాపకాలు పంచుకోవడము నాకు ఇంపార్టెంట్ అనిపించింది. సిద్దిపేటలో అన్న ఎల్లన్న అంజన్న వీళ్ళను అరెస్ట్ చేసి సెంచల్గూడ జైల్లో పెట్టిర్రు. రిలీజ్ అయిన తర్వాత వచ్చి సాయంత్రం ప్రోగ్రామ్ ఉంది, గ్రౌండ్లో కూర్చున్నాం. అన్న ఒక పాట రాసిన, ఏం పాట అన్న అంటే, సెంచల్గూడ జైల్లో ఉన్న చంద్రవంకలారా, ఓ చంద్రవంకలారా, రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా, విద్యార్థి యోధులారా. ఈ రెండు లైన్ వినిపించిండు. అసలు మామూలు కాదన్నట్టు బాగుంది. ఈ అనగానే అప్పటికే గద్దర్ అన్న వీళ్ళందరూ వచ్చేసారు. ఆ వేదికలో అన్న పాడిండు. అద్భుతమైన ఒక జైలు పోయి ఉద్యమం కోసం బెయిల్పై వచ్చి ఒక ధూమ్ధామ్ వేదిక మీద ఉండి, తర్వాత అంజనా నేను రాసినటువంటి మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడరయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీ జేబులు నిండినాయ్యా, మా పిల్లలు పోయి సోకోల మేముంటే కోట్లు కావాలని ఢిల్లీల బేరాల, మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడరయ్యా. ఇది నాకంటే ఎక్కువ దర్వాంజన్న ప్రశ్నించిండు. ఇంతమంది చచ్చిపోతుండ్రు, ఇంతమంది తల్లుల ఘోర మనోవేదన, పల్లెళ్ళు మొత్తం కన్నీరు గారుస్తున్నాయి, ఇంతమంది పిల్లలను కోల్పోతున్నామని, మరి మీరు ఎక్కడున్నారు లీడరు, ఎక్కడున్నారయ్యా మీరు అని చెప్పి ప్రశ్నించింది. అలాంటి ప్రజా ఉద్యమాలకు వెళ్ళి వచ్చినటువంటి గలాలు, అలా సందర్భంలో వీళ్ళు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన తరుణంలో విభేదించి ప్రశ్నించిన గొంతుకలు వీళ్ళు. ఉద్యమం మీరు అనుకున్నట్లు కాదు, అసలైన ఉద్యమం ఇట్లుండాలి, ఇట్లుంటేనే మేము మీతోటి వస్తాము, లేదంటే మేము దరువు మా వాదన మేము వినిపిస్తామని చెప్పి దరువు ఒక ఎజెండాతోటి నిర్దిష్టమైన ఒక ప్రణాళికతో పనిచేసినటువంటి సాంస్కృతిక ఉద్యమం. ఆనాటి నుండి నేటికి అదే తరహాలో అదే ప్రజల పక్షం ఉంటూ ప్రశ్నిస్తూ ఇందాక వచ్చినటువంటి ఈ దరువు చాలామంది ఇప్పుడున్నటువంటి తరుణంలో దరువును కోరేది ఒకటే. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పాటలు ఏవైనా కావచ్చు, ఈ తరం రచయితలకు, ఈ తరం ఇప్పుడు వస్తున్నటువంటి కళాకారులకు సమాజం చాలా బాధ్యత ఉంది. ఇప్పుడున్నటువంటి సమాజం చాలా ప్రమాదంలో ఉంది. మీరు ఈ సమాజం కోసం, ఈ సాటి సమాజం కోసం నీ వంతుగా అభ్యుద భావాలతోటి ముందు నడిచి పాటలు రాయాలి అని దరువు నుండి నేను కోరేది ఏంటంటే వర్క్షాపులు పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నేను ఆశిస్తున్నాను. దాని తోడుగా ఆ సమయంలో మళ్ళీ ఒకసారి నెమరేసుకోవడం, నేను రాసినటువంటి పాటతో పాడి సెలవు తీసుకుంటా. ఎన్నాళ్ళీ సయింపులు తెగదెంపుల దక్ష కొరకు, ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ, ఆంధ్ర వలసవాదులార ఎల్లకుంటే పాతరే, పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే. అసైదులా గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతే, హారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతే. పోరాటం పొత్తులై ఎర్ర కళ్ళ పదులులై, కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై, కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై, కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై. పొక్కిలైన వాకిళ్ళను దుఃఖాలను చూడరా, పొక్కి పడే పల్లెలను ఎదల కత్తి కదలరా, సైదులా కాళ్ళ గజల సైదులా కాళ్ళ గజల సైదులా కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న దిమ్మతే. సైదుల హారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతే. సయింపులు తెగదెంపుల దక్ష కొరకు, ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ, ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ. పోరాటం పొత్తులై ఎర్ర కళ్ళ పదులులై, కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై, కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై, కుట్రదారు ఎత్తులను
పోరాటం పొత్తులై ఎర్ర కండ్ల బదులులై కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై పొక్కిలైన వాకిళ్ళను దుట్టాలను తీర్చరా ఎక్కిపడే పల్లెలను ఎదల కత్తి కదలరా ఎగిసిపడే పల్లెలను ఎదర కత్తి కదలరా ఎగిసిపడే పల్లెలను ఎదర కత్తి కదలరా సైదులా భారతే అల్ల గజల అమ్మదే సైదులా భారతే అల్ల గజల అమ్మదే సైదులా అల్ల గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న దిమ్మతి సైదుల హారతి కాలగజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి అప్పుడు ఉద్యమం కోసం తెలంగాణ వలసల మీద అనేకమైనటువంటి పాటలు సకలజం సమ్మెలో చైతన్యం చేయడానికి అనేకమైన పాటలు రాసినాం. ఆ కళలు ఆ గొంతుకలు కొన్ని సంవత్సరాలుగా మళ్ళీ స్తబ్దత ఏర్పడ్డది. ఇప్పుడు ఆసన్నమైంది. మళ్ళీ రాయాలి, ప్రజల పక్షాన నిలవాలి, ప్రజల గాథలు రాయాలి. మొన్ననే విరాదతన్న ఫోన్ చేసిండు, 3 సార్లు ఫోన్ చేసి కలుద్దాం రావాలి. ఢిల్లీ నుండి ఫోన్ చేసిండు. అన్న ఢిల్లీలో ఉండి మిత్రుడు ఒకసారి మాట్లాడు, అసైదులు రాసిన కుదారికి ఏమని కనిపిస్తలేదు, ఆయన కలం వినిపిస్తలేదు అంటే అన్న రాస్తాన్నా మళ్ళీ వస్తాను చెప్పి సుధాకర్ అన్న ఆయన చేసిన ఉద్యమం మామూలు ఉద్యమం కాదు. సరే ఏదేమైనా పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందు వరుసలో ఉండి ఒక సైనికులుగా పనిచేసినారు. మళ్ళీ ప్రజల కోసం మళ్ళీ సైనికులుగా ముందు వరుసలోనే ఉన్నారు. ఏదేమైనా ఏ పరిస్థితులు మారినా ప్రజా ఉద్యమాలు మారాయి. ప్రజల కోసం మనం పనిచేద్దాం, ప్రజల కోసం మనం గలాలు వినిపిస్తాం. ధన్యవాదాలు 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 ధర్వాలకు.